ఎలా ఉంది ఆఫీస్ అంతా? షోరూమ్ చూపించనా? 1 minute. వీళ్ళే మా స్టాఫ్. ఎలా ఉంది? బాగుందా? బాగుంది. థ్యాంక్ యూ. ఆల్ ది వెరీ బెస్ట్ శివ. ఇప్పటికైనా నీకు తగిన పని చేస్తున్నావు. థ్యాంక్ యూ. అంతా నీ వల్లే సాధన. బాగా పనిచేసి మంచి ఎక్స్పీరియన్స్ తెచ్చుకోవాలి. ఈ రెస్పాన్సిబిలిటీ నీకిచ్చారు కదా, దానికి నువ్వు బాగా కష్టపడి సంపాదించాలి. నిన్ను నువ్వు ప్రూవ్ చేసుకోవాలి. ఖచ్చితంగా సాధన. నా మీద ఇంత నమ్మకం పెట్టుకున్నందుకు థ్యాంక్ యూ. దేంట్లో థ్యాంక్స్ చెప్పేదేముంది? సమానంగా నమ్మకం ఉంటేనే కదా ప్రేమంటే. అవును సాధన, ఇన్ని రోజులు బ్రతికాను, కానీ ఇప్పుడు జీవిస్తున్నాను. నీకు ఎంత థ్యాంక్స్ చెప్పినా సరిపోదు. ఇప్పుడే అన్ని థ్యాంక్స్లు చెప్పేకండి, ముందు ముందు చాలా ఉన్నాయి. నువ్వు నాకు తోడుగా ఉంటే నేనేదైనా సాధిస్తాను. ఈ నమ్మకం ఎప్పటికీ ఇలాగే ఉండాలి. ష్యూర్. నువ్వు నా గురించి ఇంతగా ఆలోచిస్తున్నావు సాధన. ఇన్ని రోజులు వదిన తప్ప నేను తిన్నానో లేదో అని ఎవ్వరూ అడిగేవాళ్ళు కాదు. ఇప్పుడు నువ్వు నా కోసం ఉన్నావు. నా వైపు నిలబడి వదినకి చెప్పావు. అందుకే నేను ఈరోజు ఇక్కడ ఉన్నాను. నేను మీకోసం ఆలోచించలేదు, మన కోసం ఆలోచించాను. ఇప్పటి నుంచి మన కోసం మనమే కదా ఆలోచించాలి. ఒకరి కోసం ఒకరు ఉన్నామనే నమ్మకం చాలు. అన్నీ మనం అనుకున్నట్టే జరుగుతాయి. అక్క, నేను సాంబార్లో ఉప్పైనా కారమైనా వేశానా? అక్క, నేను అసలు ఏం వేశాను? వేసింది నువ్వు, అక్కకి ఎలా తెలుస్తుంది? కాదక్క, కారం వేశాను కదా. అది అప్పుడే వేసేసావు కదా. ఉప్పు వేసేసాను. ఏంటే నువ్వు? లాస్ట్ టైం చట్నీలో ఉప్పేసిన విషయానికి ప్రాణం బయటకు వచ్చేసింది. ఇప్పుడు మళ్ళీ ఉప్పు విషయంలో ఏదైనా తప్పు జరిగితే అత్తయ్య నన్ను పచ్చడి చేసేస్తుంది. అంతే. నువ్వు ఉప్పు వేయడం నేను చూశాను. ఇదిగో, ఇదా కర్రీలో వేయి. అక్క, నీకొక విషయం చెప్పడమే మర్చిపోయాను. ఏంటది? రాత్రి నాకు కలొచ్చింది. కళ? ఏం కలది? మనమందరము ఒక కార్లో అడవికి వెళ్ళాము. అక్కడ ఫుల్ చల్లగా ఉంది. దాని తర్వాత అక్కడి నుంచి మనమే కార్ డ్రైవ్ చేసుకుంటూ అంటూ వచ్చేసాం. మనమే కార్ డ్రైవ్ చేసుకుంటే ఎందుకు వచ్చామో చెప్పండి. ఎందుకు? ఎందుకంటే వెళ్ళింది మన ముగ్గురం మాత్రమే, వీళ్ళంతా కాదు. దాని తర్వాత ఒక పెద్ద హోటల్కి వెళ్ళాం. ఎంత పెద్ద హోటల్ తెలుసా? అక్కడ ఒక రూమే మన ఇల్లంత పెద్దగా ఉంది. అక్కడ మనము ఇలాంటి పనులన్నీ చేయనక్కర్లేదు. కాలికొకడు చేయికొకడు పనివాడు, అడిగిందంతా చెప్పే ముందే తెచ్చిచ్చేవాళ్ళు. అబ్బా, మీకు ఇంకొక సర్ప్రైజ్ ఏంటో తెలుసా? అక్క, మనము ఏ డ్రెస్ వేసుకున్నామో తెలుసా? చీరా? ఏంటక్క, కళ్ళ కూడా చీరనేనా? ఇంకా బాగుండేది. చీర బాగుండేది. పట్టు చీరే కదా. ఏ పట్టు చీర? 4 ఏళ్ల కిందట ప్రియా పెళ్లికి బావ తీసిచ్చారు కదా, కాంచీ సిల్క్. ఆ పట్టు చీరేనా? ఏంటక్క నువ్వు, అసలు డ్రెస్ చీర ఒకటేనా? ఇప్పుడు చీరను తెలిసి బయటికి రండి. సరే 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 సరే, కలగన్నది నువ్వు కదా, అదేంటో నువ్వే చెప్పేలే. సరే,
అలా అన్నా బాగుంది.